బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది.